శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగ నివారణ, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మొదలగు ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9856782666. వృశ్చిక రాశి జాతకులు జూలై మాసంలో 23వ తేదీన ఒక ఫోన్ కాల్ వల్ల ఆనందంతో ఎగిరి గంతేస్తారు. ఏమిటి ఆ ఫోన్ కాల్? దాని ద్వారా మీకు తెలియబోతున్న ఆ వార్త ఏమిటి? ఏం జరగబోతుంది? అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున ఒకరి వద్ద నుంచి వీరు ఒక ఫోన్ కాల్ ని రిసీవ్ చేసుకుంటారు. ఫోన్ కాల్ రూపంలో ఒక అవకాశం వెతుక్కుంటూ వస్తుంది. కెరియర్ కి సంబంధించిన అవకాశం కావచ్చు, వ్యాపార అవకాశం కావచ్చు. దీనికోసం మీరు చాలా కాలంగా యత్నిస్తున్నారు. ఆదాయ మార్గానికి సంబంధించిన ఒక అవకాశం. జీవితంలో ఎటువంటి వృత్తులు చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు, ఎటువంటి ఆదాయ మార్గం ద్వారా డబ్బు సంపాదిస్తున్నారు, ఎటువంటి ఉద్యోగాలు చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు, దానికి సంబంధించి ఒక శుభవార్తనైతే రిసీవ్ చేసుకుంటారు. మీ యొక్క పై అధికారులు కావచ్చు, ఎవరైతే మీకు ఉద్యోగం ఇవ్వదలుచుకున్నారో అటువంటి సంస్థల నుంచి మీకు కాల్ రావడం జరుగుతుంది. ఈ విధంగా మీ యొక్క జీవితంలో చాలా కాలంగా మీకు ఉన్న ఒక పెద్ద కోరిక నెరవేరుతోంది. ఒక ఫోన్ కాల్ రూపంలో మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. విదేశాల్లో ఉద్యోగ అవకాశం కోసం చూస్తున్నవారు, లేదా ఉన్నత చదువుల కోసం మంచి సంస్థల్లో ప్రవేశం కోసం చూస్తున్న వారికి కూడా ఈ విధంగా ఫోన్ కాల్ రూపంలో ఒక గుడ్ న్యూస్ రాబోతుంది. మీ యొక్క సన్నిహితులు కానీ లేదా సంస్థ నుంచి కానీ మీకు ఫోన్ వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. దినఫలాల ప్రకారం మిగతా అంశాలు చూస్తే మిశ్రమంగా కనిపిస్తుంది. చాలా కాలంగా రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్న వ్యక్తులకు ఈ రోజు ఒక చక్కటి అవకాశం రాబోతుంది. రాజకీయ నేపథ్యం ఉన్న ఒక శుభ కార్యక్రమానికి హాజరవుతారు. నూతన వ్యక్తులతో పరిచయాన్ని పెంచుకుంటారు. ఈ రాశి వారు ఎవరైనా సరే దూర ప్రయాణాలు చేస్తున్నా అపరిచిత వ్యక్తుల వల్ల మోసం జరగొచ్చు. కాబట్టి జాగ్రత్త పడండి. విద్యార్థులు పరీక్షలు రాసి ఫలితాల కోసం చూస్తుంటే ఒక మంచి గుడ్ న్యూస్ రాబోతుందని చెప్పొచ్చు. వ్యాపారపరమైన ఒప్పందాల విషయంలో, షూరిటీ సంతకాల విషయంలో తీసుకునే తొందరపాటు నిర్ణయాల వల్ల మాత్రం మీకు సమస్య తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అవసరము. ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నా కొంతవరకు ప్రతికూలత కనిపిస్తోంది. నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోవడం, హనుమాన్ చాలీసా, దుర్గా చాలీసా పఠించుకోవడం మేలు కలుగుతుంది.